హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఆల్ ఇన్ వన్ ఛానల్. టుడే వచ్చేసి సాంబార్ చేశాను. ఇంటికాడ నుంచి తెచ్చిన ములక్కాయలు ఉన్నాయి కదా, అందుకని సాంబార్ పెట్టేసా. ఇంట్లో అన్నీ ఉన్నాయి, టొమాటో ఉంది, క్యారెట్ ఉంది, అందుకని సాంబార్ అయితే బాగుంటుందని చేసేసాను. ములక్కాయ, క్యారెట్, టొమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసాను. తాలింపులో ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, ములక్కాయ, టొమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మగ్గించాక కొద్దిసేపు అయ్యాక సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను గార్లిక్ ఒక 4 వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. మార్నింగ్ డ్యూటీ అయ్యేసరికి టీ కూడా పెట్టాల్సి వచ్చింది, అందుకని టీ రెడీ చేస్తున్నాను మా హస్బెండ్కి. చింతపండు నానబెట్టుకోవాలి. కర్రీకి ముందే నానబెట్టుకొని దాని గుజ్జు ఒక గిన్నెలోకి తీసుకున్నాను, రెడీగా పెట్టుకున్నాను. ఆ వేగిన ములక్కాయ ముక్కల్ని పప్పులోకి వేసేసాను. మిక్స్ చేసుకోవాలి. పప్పును తాలింపు, ములక్కాయ ముక్కలు, టొమాటో వేసాం కదా తాలింపులో, ఇది మిక్స్ చేసుకున్న తర్వాతకి చింతపండు గుజ్జు పోసుకోవాలి. ఎంత కావాలో అంత మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాంబార్ అయితే మా కారం కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. మరిగాక కొంచెం ములక్కాయ వేసింది అయితే చాలా మరిగించాలి కొద్దిసేపు. వాటర్ కూడా యాడ్ చేశాను పసుపుతో పాటు. కొంచెం కారం కూడా వేసి కలుపుకుందాము. సాంబార్ రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.